చక్కటి కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఉండే ప్రాపర్టీలంటే రేపటి ఆపర్చునిటీని ఇవాళే సొంతం చేసుకోవడమే. హైదరాబాద్ సిటీ నుంచి ఉండే అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. హైవేను ఆనుకుని ఉండే ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తోంది. కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు అన్ని హైవేలపై ఇప్పటికే ఉన్న టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ తో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. కాలుష్యానికి దూరంగా హ్యాపీ అండ్ పీస్ఫుల్ లివింగ్ కు హైదరాబాద్ సిటీ ఈ సైడ్ వరంగల్ హైవే అన్ని విధాలా సూట్ అవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ రాకతో హైదరాబాద్ వరంగల్ సిటీల సరిహద్దుల మధ్య దూరం, ట్రావెలింగ్ టైం మరింత తగ్గిపోనుంది. ఈ గ్రోత్ ను ముందే అంచనా వేసిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఈ రెండు సిటీల మధ్య హైవేకు సమీపంలో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెన్ పీస్ సిటీ ప్రాజెక్టులను టీఎస్ రెడా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేసింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి అత్యంత చేరువలో ఉండడం ఈ ప్రాజెక్టులకు అదనపు హైలైట్. హాయ్ ఎవ్రీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మీరు 2 decades గా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదా, సో మీరు కస్టమర్లకి ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్తున్నాను కస్టమర్లకి, ఏ హైవేలో అయితే పొల్యూషన్ తక్కువ ఉందో, పొల్యూషన్ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో, ట్రాఫిక్ తక్కువ ఉందో, రేట్లు తక్కువ ఉన్నాయో ఆ హైవేని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఎటువైపు వెళ్ళినా కూడా గ్రోత్ అవుతుంది. కొంతమంది కొన్ని హైవేలో బాగుందని చెప్తున్నారు, వెస్ట్ లో చాలా బాగుంటుంది, సౌత్ లో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. డెఫినెట్ గా వెస్ట్ లో బాగుంది, సౌత్ లో బాగుంది, అలానే ఈస్ట్ లో కూడా బాగుంది, నార్త్ లో కూడా బాగుంది. కొన్ని చోట్ల రేట్లు తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. నా సెలక్షన్ మేజర్ గా నేను ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్ లో ఎందుకు చూశాను అంటే, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే నాకు మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, వీళ్ళ కోసమే నేను తయారు చేసిన వెంచర్ సెగ్మెంట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మీకు నాగార్జున సాగర్ హైవే కావచ్చు, హైదరాబాద్ టు అమరావతి విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో మా వెంచర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. రైల్వేస్ బాగున్నాయి, రోడ్వేస్ బాగున్నాయి, ట్రై సిటీస్ ఉన్నాయి, ట్విన్ సిటీస్ మధ్యలో ఉన్నాయి. యాదాద్రి పిలిగ్రిమ్ హబ్ కాబోతుంది, సిటీలో కలిసిపోయింది. కలుషితమైన నీరు కానీ కలుషితమైన వాతావరణం అక్కడ లేదు. దట్ రేట్ కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ ఈస్ట్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉండటం మాత్రమే. సో అందుకనే అక్కడ అన్ని వందల ఎకరాలు మేము చేయగలిగాం, నెంబర్ ఆఫ్ వెంచర్స్ మేము చేయగలిగాం. ఇంకా వరంగల్ హైవేకే ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. ఓకేనా, ఇన్ఫోసిస్ క్యాంపస్ దాటి వెళ్తే కంటిన్యూగా మీకు జనగాం వెళ్ళేంత వరకు కూడా మీకు సిటీ ఫీలే వస్తుంది. యాదాద్రికి వచ్చే ఫిలిగ్రిమ్స్ ల్యాక్స్లో ఉంటున్నారు. సో అలాంటి ఫిలిగ్రిమ్స్ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా పబ్లిక్ అక్కడే ఒక ఫామ్ హౌస్, ఒక వీకెండ్ హోమ్, అక్కడే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటే మంచిదనే ఫీల్ కూడా అక్కడ వస్తుంది. కాబట్టి మేము వీకెండ్ హోమ్స్ అలానే రిసార్ట్స్ వైపు కూడా మేము కట్టాలనుకుంటున్నాం. దానివల్ల కస్టమర్లకు కూడా విడిది గృహాలుగా అక్కడ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఉండొచ్చు. అక్కడికే రండి, చూడండి, చాలా చక్కగా ఉంటాయి, మంచి గ్రీనరీ, 1 కోటి మొక్కలు ఉంటాయి వెంచర్స్లో, 1 crore మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్దవి అనమాట. రెడ్ శాండిల్ కానీ మ్యాంగోస్ కానీ చాలా అందంగా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. గ్రీనరీ ఎలా ఉంటుందో, వెంచర్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, నైట్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్టేషన్ పక్కన ఉందా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటే మంచిది. అటువంటి హైవేల్లో మా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ సన్ సిటీకి రండి, ఈస్ట్ హైదరాబాద్లో చూడండి. ఆ తర్వాత మీ తెలివైన నిర్ణయాన్ని మీరు తీసుకోవచ్చు. మా విలువైన కస్టమర్లకు మేము ఇచ్చే సలహాలు ఇవేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.